బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజున కూడా మనము ఒక చక్కటి ప్రవచనాన్ని తెలుసుకుందాము. 677వ ప్రవచనము. బుఖారీ షరీఫ్ దీని యొక్క గ్రంథకర్త, సంకలనకర్త. మళ్ళా ప్రవక్త వారు పదవుల గురించి చెప్తున్నారు. మనిషి పదవి కోసం వెంపర్లాడతాడు కదండి. ఎందుకంటే అదొక మాయ మత్తు లాంటిది. చుట్టూ మంది మార్బలము, పనులు అవుతాయి, పనులు చేసుకోవచ్చు. ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి గౌరవం. సరే, అతనికి భయపడి గౌరవిస్తున్నారా లేకపోతే నిజంగానే అభిమానిస్తూ గౌరవిస్తున్నారా తర్వాత సంగతి. ఏమండి, నిజంగా అభిమానిస్తూ గౌరవించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. భయపడి ఏదో ఇతని ద్వారా పని అవుతుందనో లేకపోతే ఇంకోటి ఏదో అనో, ఏదో సంథింగ్, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే అభిమానించేవారు ఎక్కువ మంది ఉంటారు. అయితే మనిషి దానికి అలవాటు పడి ఒకసారి వచ్చిన తర్వాత దానికి అలవాటు పడతాడు. ఆ రకమైనటువంటి జీవన విధానానికి, లైఫ్ స్టైల్కి, కార్లలో తిరగడము, క్యాన్వాయ్ ఒక 10-15 కార్లు వెళ్ళడము, చుట్టూన ఎల్పిజి సెక్యూరిటీ, ఇవన్నీ చూసి ఒక రకమైనటువంటి మత్తు మాయలో పడిపోతాడు మనిషి. ఇంకా అది లేకపోతే ఉండలేనంత స్థితికి చేరుకుంటాడు. అందుకనే కదండి 5 ఏళ్ళు పాలించినటువంటి వాళ్ళు మళ్ళా రావడానికి కారణం అదే. ఏదో విధంగా ఖర్చు పెట్టి, ఏదో విధంగా ప్రజలని మభ్యపెట్టి, లేకపోతే మాయ చేసో లేకపోతే విడదీసో ఏదో మళ్ళీ అధికారాన్ని, లేకపోతే అవసరం ఏమని చెప్పండి. ఇది నిజంగా అధికారం అనేది నెత్తి మీద కుంపటి లాంటిది. సరిగ్గా పాలించావా ఓకే, లేదా నిన్ను నరకానికి తీసుకుపోతుంది. ఆ భయం ఉన్న వాళ్ళు ఎవరైనా బాబు మళ్ళీ నాకు కావాలని చెప్పి కోరుకుంటారు? నెత్తి మీద కుంపటి ఎవరైనా కోరుకుంటారండి? కానీ ఎందుకు కోరుకుంటున్నాడు అంటే పర్యావసానం తెలియదు. ఇక్కడే ప్రపంచం, ఇక్కడే 4 తరాలు 10 తరాలు సంపాదించారు. మహాప్రవక్తులు ఏమన్నారంటే, మీరు పదవుల కోసం వెంపర్లాడకండి. మీరు ఎందుకంటే ప్రళయ దినాన్ని మిమ్మల్ని పశ్చాత్తాపన గురి చేస్తున్నారు. అదే ఎందుకు నేను ఆ విధంగా వెంపర్లాడాను, అది లేకుండా ఉంటే నాకు బాధ్యత ఉండేది కాదు కదా. ఎందుకంటే పాలనాధికారి, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. హజరత్ ఉమర్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు, ఆయన పాలనా కాలంలో ఒక చిన్న మేకపిల్ల తప్పిపోతుంది, కనబడదు. ప్రభుత్వ ధనాగారం నుండి తప్పిపోతుంది. ఆయన వెతుక్కుంటూ వెళ్తారు. అప్పుడు మరొక సహచరుడు వచ్చి, అమీరుల్ ముమినీన్ విశ్వాస నాయకులు, మీరేంటంటే మీరు అటు ఇటు తిరుగుతున్నారు, మీరు ఆఫీస్ పనులు చూసుకుంటూ నేను ఆ మేకను తెచ్చిస్తాను అంటే, అప్పుడు ఏమంటారో తెలుసండి ఆయన, రేపు పొద్దున్న ప్రళయ దినాన్న దీని బరువు నువ్వు మోస్తావా? దైవం నిన్ను ప్రశ్నిస్తాడా, నన్ను ప్రశ్నిస్తాడా? నన్నే ప్రశ్నిస్తాడు. ఎందుకంటే మీ అధికారంగా నేను ఉన్నాను కాబట్టి. నా రాజ్యంలో ఏ ఒక్కటి పోయినా అది నా బాధ్యత అని చెప్పేసి ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోతారు.